నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ గురు శిష్యులు. రాజకీయాల్లో చాలా ఉద్దండుగా పేరొందినటువంటి నేత, కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించినటువంటి నేత, మాజీ మంత్రి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో సీనియర్ నేతగా చెలామణి అవుతున్నారు. ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు వెల్లువెత్తించేలాగా విరుచుకుపడుతున్నారు. అదే క్రమంలో శిష్యరికం చేసినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎవరైతే ఆయన గెలుపు కొరకి జీవన్ రెడ్డి కృషి చేశారో, మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత తాజాగా అనేక పరిణామాలు చకచక జరిగిపోయాయి. బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలకి అంతే ధీటుగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆయన అడుగుజాడల్లో, ఆయన యొక్క ఆదేశాలతో మార్గదర్శకంలో నడిచినటువంటి వ్యక్తి తాజాగా ఒక బద్ధశత్రువుగా మారినటువంటి పరిస్థితి జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ధర్మపురి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ వైపుగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అనేటువంటి పేరు ఉండేది. మొత్తం మీద ఆయన పార్టీ ఎప్పుడైతే మారిండో, రేవంత్ రెడ్డి సర్కార్పై చేస్తున్నటువంటి ఆరోపణలకి ప్రత్యారోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఖచ్చితంగా చేయాల్సిందే, కౌంటర్ ఇవ్వాల్సిందే అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. లేదంటే మంత్రివర్గంలో ఒక కీలకంగా మారిన తర్వాత సైతం ఇలా చూస్తూ ఉంటే కుదరదు అనేటువంటి భావనతో ఒకరిపై ఒకరు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా విరుచుపడుతున్నటువంటి పరిస్థితి జగిత్యాల రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంత దూరం వెళ్తుంది అనేటువంటి కోణంలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు, పదవులు అనుభవించిండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ చేసింది. ఇలా ప్రతి కోణాన్ని కూడా రాజకీయ కోణంగా మాట్లాడితే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చుంది. ఎలినో అనే ప్రమాదం ఉన్నదని చెప్పి ఒక మంచి వాతావరణంలో మీరందరూ సాక్ష్యం. అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారు ఎందుకు రాజకీయం మాట్లాడలే? వాతావరణానికి సంబంధించిన పసిఫిక్ మహాసముద్ర వాతావరణానికి సంబంధించిన విపత్తికి సంబంధించిన విషయం కూడా అది కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముడి పెడుతుందంటే ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే పెద్ద మనిషిని ఏమంటాం మేము పెద్ద మనుషులు. మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచన చేయండి. ఏది మాట్లాడినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడు తప్ప వేరే మాట మాట్లాడుతున్నారు. మీరు కోరుట్ల మెట్పల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంవత్సరాలు మీడియా పరంగా మీరు పనిచేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందా? నడి రోడ్డు నాటుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు 40 ఏళ్ళలో ఏదిస్తుందో ఇంత అడ్డుకున్న ఎవరికి చెప్పంటున్నా. 40 ఏళ్ళలో నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలకు ఏదిస్తున్నదో, నడి రోడ్డు మీద అడ్డుకోనేది ఏతుందో ఇలా రహదా ఆటం కల్పించేట పోలీసు వ్యవస్థను చూడలేదు చెప్పంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పంటే మొత్తం ప్రభుత్వాన్ని ఏదైతుందో హిట్లర్ ఆదర్శం తీసుకున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నారు. మీరు ఇప్పటికీ దేశాలకు పోకండి. దయచేసి ఏదైతున్నదో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏదైతుందో నీటిని ప్రవాహాన్ని ఏదైతున్నదో ఒడిసి పట్టుకొని మీరు అవసరమైతే కింద ఏదైతుందో ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతున్నదో చంద్రబాబు నాయుడు గారు కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆయన నీటిని ఏదైతుందో ఎత్తిపోసుకుంటుండు. ఆయనకున్న తెలివి మనకు లేకుండా ఎట్లనే నేను తెలంగాణ దిగువ ఏదైతుందో నీటిని వదులుతుంటే మన కింద ఆంధ్ర రాష్ట్రం నీటిని ఒడిసి పట్టుకొని ఏదైతుందో